మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా? సిద్ధార్థ్ ఈ రోజు లీవ్లో ఉన్నారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి విసిగిస్తున్నారు? మ్యామ్ యాక్చువల్లీ ఆయన లీవ్ క్యాన్సిల్ అయిపోయింది మ్యామ్. సో అందుకే ఈ రోజు అయినా ఆఫీస్కి రాలేరు. నేనే స్వయంగా మావయ్యతో మాట్లాడతాను. మీరు మళ్ళీ కాల్ చేయకండి. ఏమైంది? ఇంకా రాత్రి గురించి ఆలోచిస్తున్నావా? లేదు, ఐమ్ ఆల్ రైట్. చెప్పు, ఏంటి విషయం? మల్లిగా, నాకు కొంచెం టైం కావాలి. నేను కొంచెం రిలాక్స్ అవ్వాలి. నువ్వు అస్సలు బాధపడకు. నేను నీతోనే ఉన్నాను కదా. నేను ట్రై చేస్తాను. సరే ఇక పద, ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేద్దాం. ఆల్ రైట్. అరే ముఖేష్ సార్, మీరా? ఇట్స్ ఓకే. నాకు రాత్రిలో పనిచేసి అలవాటైపోయింది. కానీ నువ్వు ఈ రాత్రి సమయంలో ఏం చేస్తావు? యాక్చువల్గా అర్వాణి ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని నేను ట్రై చేస్తున్నా. అలాగా? అదేం విషయం? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? అదేంటంటే, ఈ ఇండస్ట్రీ గురించి సరిగ్గా నేను తెలుసుకోకపోతే మీకు నేను ఎలా అడ్వైస్ ఇస్తాను? మీ కమిట్మెంట్ చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. వాళ్ళ డెసిషన్లో వాళ్ళు చాలా సంతోషపడతారు. రైట్. లెట్స్ టు స్మోక్. యా ప్లీజ్ రా, స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్దాం. ఓకే, తర్వాత వచ్చి పని చేయి. అవును, ఇంత రాత్రి వేళ మీరెందుకు బయటకొచ్చారు? ఊరికే. ఒకవేళ ఏమైనా కారణం ఉంటే నాతో చెప్పండి. యాక్చువల్గా నేనేమనుకుంటున్నానంటే, నా తర్వాత అర్మాన్ ఇండస్ట్రీని ఎవరు చూసుకుంటారా అని. నాకు అర్థమవుతుంది. టేక్ ఇట్. షూర్. కమ్. బీ కేర్ఫుల్. మీకు తెలుసు కదా, ఒకవేళ మన దగ్గర కంట్రోల్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఏదోటి జరుగుతూనే ఉంటుంది. అవును, కానీ కంట్రోల్ చేయటం అంత ఈజీ అనే విషయం కాదు కదా. మీరు ఎందుకని ఇంత డీప్గా ఆలోచిస్తున్నారు? జరిగిన విషయాన్ని ఒక అనుభవంగా తీసుకోవడం కూడా మంచిదేగా. ఐ విల్ డెఫినెట్లీ ట్రై. యూ హ్యావ్ ఇట్. నా పెదాల్ని కాస్త టేస్ట్ చేసి చూడండి. Let me taste it. Yeah, it's very tasty. I am feeling sleeping. అది మీరు నాతో కాఫీ తాగడానికి వస్తారా? ఈరోజు చాలా లేట్ అయింది. ఇప్పుడొద్దు. నేనిప్పుడు నా కార్లో మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను. అది వచ్చి యాక్చువల్గా నాకు ఉండడానికి ఇల్లు లేదు. అదేంటంటే మీతో పాటు ఉండే వర్క్ చేయాలనుకుంటున్నాను. Now slow. నీ కళ్ళు చిన్నగా తెరువు, ఓకే? వావ్, చాలా బాగుంది ఈ ఫ్లాట్. ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఓ మై గాడ్. తర్వాత ఈ ఫ్లాట్ నీకు నచ్చిందా? మీరు ఊరికే ఈ ఫ్లాట్ని చూపిద్దామని తీసుకొచ్చారా, లేదంటే ఇంకేమైనా విషయం ఉందా? నో, నువ్వు అనుకున్న విధంగా ఏమీ లేదు. యాక్చువల్లీ నేను నీకు ఈ ఫ్లాట్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నా. వెయిట్ ఏ మినిట్. దిస్ ఇస్ ఆల్ యువర్స్. ఇకపైన నువ్వు హోటల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఓకే? ఆర్ యూ సీరియస్? ఎస్, ఐఎమ్ సీరియస్.
థ్యాంక్ యూ ముఖేష్, థ్యాంక్ యూ సో మచ్. మీకు గొప్ప మనసు. You're a savior. ఇదంతా నాకు తెలిసి చిన్న విషయమే. అర్వాణి ఇండస్ట్రీ యొక్క ఎండి ఆయనే ముఖేష్ ఎండి అర్వాణి ఫ్లాట్ చూపించడానికి తీసుకొచ్చారు. అదొక చిన్న విషయం అయ్యుండదు. అలాంటిదేమీ లేదు రూబీ. నేనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇకపైన ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకోవాలి కదా. అలా అంటే మీకు నేను స్పెషల్ అని ఫీల్ అవుతున్నారా? ఒక స్ట్రేంజర్ కోసం ఒక మనిషి ఏదన్నా చేస్తున్నారంటే అంతకన్నా పెద్ద విషయం ఇంకోటి ఉండదు. మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నువ్వెందుకు అలా చెప్తున్నావు? ఈ లోకంలో అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు, లంచం లేకుండా ఏమీ జరిగిందే లేదు. నా కథ నీ కథ ఒకేలా ఉంది. నా పేరెంట్స్ కూడా చిన్నప్పుడే చనిపోయారు. అప్పుడు నేను చిన్నపిల్లలా ఉన్నా. అప్పుడే నీలాగా చాలా కష్టపడ్డాను. అందుకనే ధనవంతుడయ్యాను. ఈ ఇండస్ట్రీనే స్థాపించాను. ఐ కెన్ ఫీల్ యువర్ ఫీలింగ్స్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కళ్ళు తెరవడానికి ట్రై చేయొద్దు. గో స్లో ప్లీజ్. మెల్లగా నడు. యా, గో స్లో. నేను ఇప్పుడు 1 నుండి 3 వరకు కౌంట్ చేస్తాను. ఓకే, రెడీ? 1, 2 and 3. ఇదంతా నువ్వు నా కోసమే చేసావా? జస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం నేను ఏవైనా చేస్తాను. నీకు షాంపిన్ నచ్చుతుందా? పిన్ నచ్చుతుందా? పూర్తి ఎపిసోడ్ చూడటానికి డౌన్లోడ్ చేయండి అతరంగి యాప్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో.